ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో ఫిబ్రవరి నెల 9వ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి నెల 15వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా మాఘమాస శుక్లపక్ష ద్వాదశి ఆదివారం నుండి మాఘ బహుళ తదియ శనివారం పర్యంతం ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనవి ఇప్పుడు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా ద్వితీయ గురుడు, తృతీయ చంద్రకుజులు, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు, దశమంలో ఉన్నటువంటి రవి బుధులు పనులు పూర్తి చేస్తారు. పనులనైతే ఆపరు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీ నిర్ణయాల మీద కుటుంబ సభ్యులు కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఆస్తుల సంబంధమైనటువంటి విషయముల యందు కొంత చికాకులనేటువంటివి తొలగిపోతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేయటానికి ఈ గురు శుక్ర శనివారాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఒక వ్యవహారం కొంత మీకు అలజడిని కూడా కలిగించవచ్చు. కాబట్టి తగిన విధంగా ఆలోచన చేయకపోతే ఇబ్బంది పడతారు. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వ్యాపారాలైతే వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగపరంగా ఒక కదలిక అనేటువంటిది కూడా వస్తుంది. పారిశ్రామిక వర్గాలకు ఈ వారాంతంలో కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా కలగబోతూ ఉన్నాయి. ప్రయత్నాలు సఫలమవుతాయి. కొంత దైవ బలం అనేటువంటిది మిమ్మల్ని ఎప్పటికీ కూడా కాపాడుతూ ఉంటుంది. మరి మేషరాశి వారు ఈ వారము సుబ్రహ్మణ్య అష్టకము, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణము, మహానారాయణ స్తోత్ర పారాయణము, నారాయణ కవచము, వీటిల్లో ఏది చేసినా మీకు పనులన్నీ పూర్తవుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న గురువు, ద్వితీయ చంద్రకుజులు, అలాగే పంచమ కేతువు, భాగ్యంలో ఉన్నటువంటి రవిబుధులు, దశమంలో ఉన్నటువంటి శని, ఏకాదశ శుక్రుడు, ఏకాదశ రాహువు. భాగ్య శుక్రుడు కొంత అద్భుతమైన ఫలితాన్ని వృషభ రాశి వారికి ఈ వారం ఇవ్వబోతూ ఉన్నాడు. ఆర్థిక పరిస్థితి కొంత బాగుపడుతుంది. రావలసిన బకాయిలు మీకు అన్నీ కూడా చెల్లించబడతాయి. చాలా క్లిష్టమైనటువంటి సమయంలో ఒక ఆత్మీయుల నుంచి ఒక సమాచారం మీకు వస్తుంది. దాని నుంచి బయటపడతారు. ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారముల యందు అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. కొంత చొరవ చూపిస్తారు ఉద్యోగంలో. నిరుద్యోగులకు విపరీతమైనటువంటి శ్రమ, కానీ ఖచ్చితంగా ఫలితం మీకు అనుకూలంగా ఉండబోతోంది. కొంత గురు శుక్రవారాల్లో స్వల్ప అనారోగ్యము, కలవరపాటుకు గురి చెయ్యవచ్చు. గృహం కానీ లేకపోతే స్థలం కానీ ఏదైనా కొనుగోలు చేయటానికి ఈ వారం నిర్ణయం తీసుకోవచ్చు. ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఒత్తిడి తొలగిపోతుంది. కళారంగంలో ఉన్నటువంటి వారికి బాగుంటుంది. వార ప్రారంభంలోనే దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక భావనలతో ఈ వారమంతా కూడా ఆనందంగా గడుస్తుంది. అస్థిరమైనటువంటి ఆలోచనలు కావచ్చు, లేకపోతే ఎదుటి వ్యక్తుల యొక్క ప్రమేయం కావచ్చు, కొన్ని పుకార్లు కావచ్చు, మీ మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తాయి. స్థిమితమైనటువంటి బుద్ధితో స్థిరమైన ఆలోచనలు చేస్తే వృషభ రాశి వారు కష్టముల నుంచి బయటపడతారు.
మరి వృషభ రాశి వారు కనకధార స్తోత్రము అలాగే శివ సహస్రనామ స్తోత్రము ఈ రెండు చెయ్యండి. బిల్వపత్రములతో లక్ష్మీదేవిని ఆరాధన చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు మీకు సొంతమవుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా ద్వితీయంలో గ్రహాలు ఏవీ లేకున్నప్పటికీ కూడా రాశిలో సంచారం చేస్తున్నటువంటి చంద్రుడు కుజుడు, ముఖ్యంగా ఆదివారం నాడు చంద్రుడు ఉంటాడు కాబట్టి కొంత ప్రభావం అనేటువంటిది మీ మీద ఉంటుంది. అలాగే చతుర్థ కేతు అయ్యాడు. అలాగే అష్టమంలో ఉన్నటువంటి రవి బుధులు మకరంలో కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొత్త కొత్త పనులు చేపడతారు. ఆస్తి వివాదాలు అనేటువంటివి కూడా పరిష్కారం అవుతాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క పరిచయం ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీకు కలిగింపచేస్తుంది. ఇల్లు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయటానికి ఈ బుధ గురు వారాలు మీకు యోగదాయకంగా ఉన్నాయి. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధించాలి అంటే కొంత శ్రమ పడాలి, కొంత దైవాన్ని కూడా ఆరాధన చేయవలసి ఉంటుంది. ఉద్యోగపరంగా మీ కింద ఉన్నటువంటి వారు మీ మీద శత్రుత్వాన్ని చూపించడం వల్ల పై అధికారుల దగ్గర మీరు సంజాయిషి ఇచ్చుకోవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కొంత వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. అలాగే ఉద్యోగపరంగా హోదాలు అనేటువంటివి పెరుగుతాయి. భూలాభాలు, దైవ దర్శనాలు ఎంత అధికంగా చేసుకుంటే అంత బాగుంటుంది మిథున రాశి స్త్రీలకు. అలాగే మిథున రాశి వారు నవగ్రహ సమగ్ర స్తోత్ర పారాయణం చెయ్యండి. శనివారం నాడు నవగ్రహముల చుట్టూ 21 ప్రదక్షిణములు చేసి శనికి తైలాభిషేకం చేయించడం వల్ల కూడా యోగదాయకమైనటువంటి ఫలితాన్ని శనైశ్చరుడు అందిస్తాడు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం రీత్యా తృతీయ కేతువు, సప్తమంలో ఉన్నటువంటి రవి బుధులు, అష్టమ శని, భాగ్యంలో ఉన్నటువంటి శుక్ర రాహువులు. ముఖ్యంగా భాగ్య శుక్రుడు కర్కాటకానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఈ వారం ఇవ్వబోతూ ఉన్నాడు. ఖర్చులు పెరుగుతాయి. అప్పులు చేయకండి. అప్పు చేసి పప్పు కూడు అనేది మీ జీవితంలోకి రావద్దు. ఎంత వీలైతే అంత పొందికగా పొదుపుగా ఆలోచన చెయ్యండి. ఖర్చులు కూడా స్థిమితంగా చూసి పెట్టడం మంచిది. అనుకున్నదొక్కటి జరిగేది మరొక్కటి. ఇది మీ మీద కొంత ప్రభావాన్ని చూపించవచ్చు. కొన్ని నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు, కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. ఆస్తి వివాదాలు కొంత మనశ్శాంతిని మీకు దూరం చేస్తాయి. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. నిరుద్యోగులకు విపరీతమైన శ్రమ ఫలితం తప్పకుండా భవిష్యత్తు మీకు ఇవ్వవచ్చు. అలాగే ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ధనవస్తు లాభాలు కలగబోతూ ఉన్నాయి. కొంత దైవ దర్శనాల వల్ల, కొంత పెళ్లిళ్లలో పాల్గొనటము, వీటి వల్ల కొంత ఆనందం అనేటువంటిది కూడా పొందుతారు. వ్యాపార సమస్యను ఆత్మీయుల యొక్క సలహాలతో కూడా చక్కగా ముందుకు తీసుకొని వెళ్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. భాగ్య శుక్రుడు ఆర్థికంగా కొంత మంచి ఫలితాలను ఇస్తాడు. కర్కాటక రాశి వారు ఈ వారమంతా రామరక్షను, దశరథ కృత శనైశ్చర స్తోత్ర పారాయణం మీకు కొంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వవచ్చు. ఇప్పుడు సింహరాశి. సింహరాశి వారికి ద్వితీయ కేతువు, 6వ స్థానంలో ఉన్న రవి బుధులు, అలాగే సప్తమంలో ఉన్నటువంటి శని, అష్టమంలో ఉన్నటువంటి శుక్ర రాహువులు కొంత ప్రభావం. అయితే ఇక్కడ దశమంలో ఉన్నటువంటి గురుడు యొక్క అనుగ్రహం కూడా కొంత బాగుంది. కాబట్టి సింహరాశి వారికి ఏ పని చేపట్టినా ఈ వారంలో విజయము తథ్యము. దృఢ సంకల్పంతో ముందడుగు వెయ్యండి. విద్యార్థుల యొక్క ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. వాహన యోగాదులు ఉన్నాయి. ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారాలు గతం కంటే కూడా మెరుగ్గా ఉంటాయి.
ఉద్యోగపరంగా అనుకూల వాతావరణం, ఇంక్రిమెంట్లు దక్కుతాయి. అలాగే ఒత్తిళ్లు తొలగిపోతాయి. కొంత అస్థిరమైన ఆలోచనలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు కూడా లభిస్తాయి. ప్రతి ప్రయత్నం నిరుద్యోగులకు ఒక విజయాన్ని కూడా ఇవ్వవచ్చు. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. వ్యాపార లావాదేవీల్లో ఆన్లైన్ వ్యవహారముల యందు జాగ్రత్త లేకపోతే చాలా పెద్ద మొత్తంలో కూడా సొమ్మును కోల్పోతారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా సింహరాశి వారికి ప్రధానమైనటువంటి సూచన. సింహరాశి వారు దుర్గాదేవి దర్శనము, దుర్గా కవచము, దుర్గా స్తోత్ర పారాయణము ఈ 3 చెయ్యండి. దుర్గాదేవి కృపతో చాలా సమస్యల నుంచి బయటపడతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారము కేతువు యొక్క సంచారము, అలాగే పంచమ రవి బుధులు, షష్ఠ శని, సప్తమ శుక్ర రాహువులు, అలాగే భాగ్య గురుడు కొంత ఫలితాల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. అవసరాలకు తగినంత డబ్బు మీకు సమకూడుతుంది. రుణభారాలు తీరిపోతాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు సాఫీగా ముందుకు తీసుకొని వెళ్తారు. ఉద్యోగపరంగా ఈ బుధ గురువారాల్లో కొంత అనుకూలమైన మార్పులు ఉండవచ్చు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఒక సమాచారం నిరుద్యోగులకు తీవ్రమైనటువంటి కలతను కలిగింప చేయవచ్చు. నూతన ఉద్యోగాల కోసం కష్టపడవలసి వస్తుంది. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా లేకపోతే బాగా ఇబ్బంది పడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ఖర్చులు పెరుగుతాయి, కానీ అప్పులు మాత్రం చెయ్యకండి. అలాగే కళారంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు తలుపు తడతాయి. వార ప్రారంభం ఆది, సోమ, మంగళ ఈ 3 రోజుల్లో ధన విషయంలో కొంత జాగ్రత్త పడితే సరిపోతుంది. కుటుంబంలో మీ ప్రమేయం లేకుండానే ఎదుటి వ్యక్తుల వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. కాబట్టి భార్యాభర్తలు మధ్య సయోధ్య అనేటువంటిది మీ అనుకూలతను బట్టి, మీ ప్రమేయాన్ని బట్టే ఉంటుంది. జాగ్రత్త పడవలసిందిగా సూచన. కన్యారాశి వారు మహాగణపతి సహస్రనామ స్తోత్రము, అలాగే సంకష్టహర చతుర్థి వ్రత ఆచరణ ఈ 2 చేయండి. గోక్షేత్రంలో గోవులకు బెల్లం పప్పులు తినిపించండి, సరిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారము చతుర్థంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క కలయిక, పంచమ శని, షష్ఠంలో ఉన్న శుక్రరాహువులు, అష్టమంలో ఉన్నటువంటి గురువు, భాగ్యంలో ఉన్నటువంటి కుజచంద్రుల యొక్క కలయిక. భాగ్య కుజుడు మిథునంలో మీకు యోగాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే నూతన ఉద్యోగాలు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ తులారాశి వారికి బ్రహ్మాండమైన లాభాలను ఇవ్వబోతూ ఉన్నారు. ముఖ్యంగా ముఖ్య వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు చాలా కాలం తర్వాత ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కలగబోతోంది. ఆప్తులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వీళ్ళందరినీ వివాహ వేడుకల్లో కలుసుకోవటం వల్ల కూడా కొంత ఆనందాన్ని పొందుతారు. అలాగే పలుకుబడి పెరుగుతుంది. రాజకీయ నాయకులకు ఆస్తుల విషయంలో కూడా కొత్త ఒప్పందాలు, అరుదైన ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలను కూడా పొందగలుగుతారు. వ్యాపారాలు లభిస్తాయి. ఉద్యోగపరంగా కీలక పోస్టులు కూడా దక్కవచ్చు. కొంత ఆత్మీయుల సహకారంతో ఇబ్బందులను కూడా అధిగమిస్తారు. వృత్తిపరంగా కొత్త నైపుణ్యాలను కూడా పెంచుకుంటారు. ధనధాన్య యోగాదులను గురు శుక్రవారాల్లో కూడా పొందుతారు తులారాశి వారు. మరి తులారాశి వారికి శివ సహస్రనామము, చంద్రశేఖర అష్టకము, రుద్ర కవచము ఈ 3 పారాయణాలతో శివారాధన చెయ్యండి, శివ దర్శనం చెయ్యండి. శివానుగ్రహ ప్రాప్తితో చక్కగా ముందుకు వెళ్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశి ప్రకారంగా చూస్తే తృతీయంలో ఉన్నటువంటి రవి బుధులు, చతుర్థ శని, పంచమ శుక్ర రాహువులు. ప్రధానంగా చతుర్థ శని
మీకు మానసిక తాపాన్ని మరింతగా పెంచుతాడు ఈ వారము. కానీ చేపట్టిన పనులన్నీ కూడా స్వయంగా పూర్తి చేస్తారు. అనుకున్న లక్ష్యాల వైపు అడుగులు పడతాయి, ప్రయత్నాలు సఫలమవుతాయి. దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళండి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికంగా బలపడే ఆస్కారం కూడా ఉంది. అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా విద్యార్థులు శ్రమ పడండి. కొత్త కాంట్రాక్టర్లకు కూడా దక్కుతాయి. ఉద్యోగపరంగా హోదాలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యము కలవరపాటుకు గురి చేస్తుంది. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకొని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. రాజకీయ వర్గాలకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటువంటి సమయము. కుటుంబ సభ్యులతో వైరం పెట్టుకోవద్దు. వాగ్వివాదాల జోలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకండి. కొంత ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు పడ్డప్పుడు జాగ్రత్త పడకపోతే ఇబ్బంది పడతారు వృశ్చిక రాశి వారు. మరి వృశ్చిక రాశి స్త్రీలు ఈ వారమంతా కూడా అష్టలక్ష్మి స్తోత్ర పారాయణంతో అమ్మవారి పూజ చేయండి. దుర్గా కవచము, దుర్గా స్తోత్రము, దుర్గా దర్శనము, ఈ 3 చేయండి, సరిపోతుంది. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ధనుస్సు రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి కొంత గ్రహముల యొక్క అనుగ్రహం కావచ్చు, ద్వితీయ రవి బుధులు, తృతీయ శుక్రుడు, చతుర్థ శుక్ర రాహువుల యొక్క కలయిక కొంత ధనుస్సు రాశి వారికి చక్కటి ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమైన పనులన్నీ ఈ వారంలో పూర్తి చేస్తారు. కొద్దిపాటి అవరోధాలు కలిగినా అడుగు ముందుకే పడాలి, అడుగు వెనక్కి ఎప్పుడు కూడా వేయకండి. ఆర్థికంగా గత వారం కంటే ఈ వారం బాగుంటుంది. అప్పులు మాత్రం చేయకండి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎప్పుడో మీకు దొరకకుండా ఉన్నటువంటి పత్రాలు, గత కొన్ని నెలలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వస్తువులు ఈ గురు శుక్రవారాల్లో మీకు లభ్యమవుతాయి. కావాలంటే గట్టిగా ఇంట్లో అన్వేషణ చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వ్యాపారపరంగా పెట్టుబడులకు కూడా తగినంత లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగపరంగా కొన్ని మార్పులు చేర్పులు తప్పకపోవచ్చు. కళారంగంలో ఉన్నటువంటి వారికి ఆశలు నెరవేరుతాయి. వ్యాపార సమస్యను ఆత్మీయుల సహాయంతో పూర్తి చేస్తారు. ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగులు మరింతగా అప్రమత్తంగా ఉంటే బాగుంటుంది. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది, అయినప్పటికీ కూడా బాగుంటుంది. మరి ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ సహస్రనామము, దత్తాత్రేయ గురుదర్శనము, హయగ్రీవ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి బుధులు, కుంభంలో ఉన్నటువంటి శని ద్వితీయం, తృతీయ శుక్ర రాహువులు, పంచమ గురువు, 6వ స్థానంలో కుజచంద్రులు, భాగ్యంలో ఉన్నటువంటి కేతువు. మకరానికి యోగాదులు ఈ వారం బ్రహ్మాండము. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో సమస్యల నుంచి బయటపడతారు. కొత్త వ్యక్తుల యొక్క పరిచయం మీకు విశేష గౌరవ పురస్కారాలను అందజేయవచ్చు. ఐశ్వర్య యోగం సూచనగా కనిపిస్తూ ఉన్నది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యండి. చిన్న విషయములకే కుంగవద్దు. భవిష్యత్తు బాగుండబోతోంది. వ్యాపారంలో పెట్టుబడులు బాగుంటాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, ఒక వ్యవహారంలో కోర్టు అనుకూలంగా మీకు తీర్పును ఇవ్వవచ్చు. పారిశ్రామిక వర్గాలకు మరింత అద్భుతమైనటువంటి యోగాదులు. కొంత వ్యయ ప్రయాసలు, తీవ్రమైనటువంటి ప్రయాణాలు, అలాగే ఆరోగ్య సమస్య, వీటిని కనుక చూసుకుంటే చక్కటి అవకాశం మీకు వస్తుంది. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలకు ఈ వారం అనుకూలంగా ఉండబోతోంది. ఈ వారం చివరిలో కూడా ఒక శుభవార్తను వింటారు. మకర రాశి వారు వెంకటేశ్వర దర్శనం, వెంకటేశ్వర సుప్రభాత పఠనం, వెంకటేశ్వర వజ్రకవచం, సహస్రనామ స్తోత్ర పారాయణం ఇవి చేస్తే సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో శని, ద్వితీయ శుక్ర రాహువులు, చతుర్థ గురువు,
పంచమ కుజచంద్రులు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు, అలాగే ద్వాదశంలో ఉన్నటువంటి రవి బుధులు వ్యయంలో. కొంత కుంభరాశి వారికి ముఖ్యమైన పనుల్లో ఈ వారం విజయాలు కలుగుతాయి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకోని అవకాశాలనేటువంటివి కూడా వస్తాయి. కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కారం చేసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ప్రతిభను చాటుకునే అవకాశం విద్యార్థులు కూడా పొందుతారు. గతం కంటే ఈ వారం కొంత అనుకూలంగా ఉంది. ఎదుటి వ్యక్తి యొక్క సమస్యను మీ సమస్యగా భావిస్తే జీవితంలో మీకు ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. అందువల్ల కొన్ని విషయములను పక్కన పెట్టి మీ అభివృద్ధిని గురించి ఆలోచన చేస్తే కుంభరాశి వారికి ఈ వారాంతంలో ఒక మంచి అవకాశం దక్కుతుంది. కుంభరాశి వారు దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణము, శనివారం నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేయటము, శివాలయానికి నువ్వుల నూనె దానం చేయటము చేస్తే సరిపోతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా గ్రహ సంచార రీత్యా రాశిలో సంచారం చేస్తున్న శుక్రరాహువులు, తృతీయ గురువు, చతుర్థ కుజచంద్రులు, అలాగే కేతువు కన్యలో చాలా మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము అని చెప్పవచ్చు. కొన్ని పనులు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలకు ఇది సరి అయిన సమయము కాదు. రుణ సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్త పడండి. అలాగే ప్రజా జీవితంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాటను పొదుపుగా వాడండి. ఆర్థిక పరమైనటువంటి ఆంక్షలు మీరు పెట్టుకోండి. కుటుంబంలో చికాకులు, ఉద్యోగపరంగా మిమ్మల్ని సహించే వారు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టవచ్చు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు అనుకున్న మేరకు లాభాన్ని పొందుతాయి. రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరలో కూడా మానసిక అశాంతి కొంత ఇబ్బంది పెడుతుంది. కొంత కళారంగంలో ఉన్నటువంటి వారికి ఒత్తిళ్లు పెరుగుతాయి. అలాగే ప్రయాణాల్లో జాగ్రత్త పాటించండి. ఆత్మవిశ్వాసం కొంత పెంపొందింప చేసుకుంటే కష్టములన్నీ కూడా నష్టమవుతాయి. కష్టాలను ఇష్టపడటం మొదలు పెడితే కూడా కష్టములు నష్టమవుతాయి. ఆలోచనతో, వివేచనతో, ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి వైపు అడుగులు వేసే దిశగా ముందుకు వెళ్ళండి మీనరాశి వారు. మీనరాశి వారు శనైశ్చర స్తోత్ర పారాయణము, నవగ్రహ స్తోత్ర పారాయణము, గోక్షేత్రంలో గోవులకు నానబెట్టిన గోధుమలను తినిపించటం, ఇవి చెయ్యండి, సరిపోతుంది. మీ అందరికీ మా ధర్మపురి లక్ష్మీ నరసింహుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక అని కోరుకుంటూ వచ్చే వారం మరల కలుసుకుందాము. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.